సప్తసాగరాలు దాటి మూవీ వచ్చి 2 years అయినా కానీ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది, ఎందుకని? రుక్మిణి వసంత్ ఆమె అమేజింగ్గా యాక్ట్ చేసింది ఈ సినిమాలో. ఇప్పుడు రుక్మిణి వసంత్ నేషనల్ క్రష్ అయింది కాంతారా చాప్టర్ 1 తోటి. సో అందరూ అందులో ఎలా చేసిందో చూడని వాళ్ళు చూద్దామని మళ్ళీ చూస్తున్నారనమాట. సో స్టోరీ ఏంటి సార్? ఒక నిరీక్షణ, రోజా, సీతారామం, తండేల్ ఇలాంటి స్టోరీయే. ఇద్దరు ప్రేమికులు విధి వల్ల ఎప్పుడైతే సెపరేట్ అవుతారో వాళ్ళు పడే బాధ, వేదన అనేది సెల్యులాయిడ్ మీద ఒక పోయం లాగా ఆవిష్కరిస్తే ఎట్లా ఉంటుందో అదే ఈ పిక్చర్ కూడా అనమాట. సో వీళ్ళు చాలా సింపుల్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్. చిన్న కోరికలు ఉంటాయి. రుక్మిణి వసంత్కి సముద్రం ఒడ్డున ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఒక చిన్న కోరిక. కానీ మను రక్షిత్ శెట్టి తీసుకున్న ఒక చిన్న మిస్ డెసిషన్ మూలాన వాళ్ళ ప్రపంచం ఎట్లా అల్లకల్లోలం అవుతుందో అదే ఈ పిక్చర్. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రక్షిత్ శెట్టి దీనికి బోత్ ప్రొడ్యూసర్ అండ్ హీరో రోల్ ప్లే చేశాడు. రక్షిత్ ఈజ్ అన్ అమేజింగ్ గై. చార్లీ లాంటి పిక్చర్ కూడా మనుషుల్ని పిండేసే సినిమా తీశాడు. ఈ ఎమోషన్స్ ఆయన బాగా ప్లే చేయగలుగుతాడు. అంటే ఆయనకి ప్రియానే ప్రపంచం. ఓకే, మొత్తం సినిమా సగం అంతా కూడా ఫస్ట్ పార్ట్ జైల్లో ఉంటుంది. ఆ జైల్లో ఎంతోమంది మధ్యలో ఉన్నా కానీ ఏదేదో దొమ్మిలు అవి ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ తను మట్టుకు ప్రియ ప్రపంచంలోనే ఎట్లా ఉంటాడు అనేది చాలా బాగా యాక్ట్ చేసి చూపించాడు. అలాగే రుక్మిణి వసంత్ అమేజింగ్. ఆమె 3rd పిక్చరే అయినా కానీ ఈ పాత్రను ఓన్ చేసింది. ఇలాంటి సటిల్ షేడ్స్, అంటే ఇంత ప్రేమని తెర మీద చూపించాలి అనేది చాలా కష్టమైన పని ఒక తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్కి. కానీ బ్రహ్మాండంగా చేసింది. అలానే తను అందరి నోటీస్లోకి వచ్చిందనమాట. అండ్ డైరెక్టర్కి చాలా క్రెడిట్ వెళ్ళాలి. బ్రహ్మాండంగా తీశాడు ఈ 2 పార్ట్స్ కూడా. హేమంత్ రావు వెల్ నోన్ డైరెక్టర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అమేజింగ్. చరణ్ రాజ్ ఇచ్చారు. అది ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. అసలు గుండెల్ని చాలాసార్లు తడుతుంది ఈ సినిమా. ఓటీటీలో ఉంది, తప్పక చూడండి.